హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈ వీకెండ్ ఏదైతే 2 మెంబర్స్ క్లాస్ చెప్తున్నామో దాంతో పాటుగా ఇంకొక మెంబర్కి మనం ఏదైతే లైవ్లో మనకి ఈ వీక్ మండే, ట్యూస్డే, వెన్స్డే మండే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, ఏ ఏ టైం నుంచి మనం మండే మార్కెట్లో ఉండాలి, అదేవిధంగా ట్యూస్డే మార్కెట్లో ఏ టైంలో ఉండాలి, ఫ్రమ్ దానికి ప్రీవియస్ డే క్లోజింగ్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా చూసుకుని లైవ్ మార్కెట్లో ఏ టైంలో మనకి ఏ డే ఏ టైంలో మనకి, ఎందుకంటే మండే ఉన్నట్టుగా ట్యూస్డే ఉండదు, ట్యూస్డే ఉన్నట్టుగా మండే ఉండదు కాబట్టి డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుంటే దాన్ని ఏ టైం ఫ్రేమ్లో మనం సెట్ చేసుకుని దాని యొక్క వ్యూని ఏ విధంగా చూస్తాం మనం. ఫస్ట్ నుంచి కూడా నిఫ్టీ మాస్టర్ యొక్క క్యాప్షన్ ఏంటంటే వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్. ఆ వన్ ట్రేడ్లో కూడా మనం ఏ విధంగా తీయాలి, వన్ ట్రేడ్లో కూడా మన సింగిల్ షాట్లో ఒక 1 lakh ఏ విధంగా తీయాలి అయితే 10,000 రూపీస్ మీ కెపాసిటీ అయితే 5,000 రూపీస్, 20,000 రూపీస్ మన దగ్గర రెగ్యులర్గా 20,000 రూపీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఇటీవల కాలంలో బాగా డెవలప్ చేశాము. అదేవిధంగా రెగ్యులర్గా మనకి ఇది వన్ ట్రేడ్, ఇది మళ్ళీ ఆఫ్టర్నూన్లో మళ్ళీ ఇంకొక ట్రేడ్ వేస్తే అంటే ఆ పొజిషన్ ఏ విధంగా మనం త్రిబుల్ కన్ఫర్మేషన్ అన్నది ఏ విధంగా చూస్తాం అన్నది నేను ఇక్కడ మీకు డీటెయిల్గా 1,30,000 మనం 24,100 పిఈ చేస్తే అక్కడి నుంచి ఒక 50 రూపాయలు తగ్గించి మళ్ళీ ఇంకొక పిఈని కొడితే మళ్ళీ మనకి అది స్ట్రైక్ ప్రైస్, సెలక్షన్ ఆఫ్ ద స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా చేయాలి, సింగిల్ ట్రేడ్లో ఏ విధంగా తీసుకోవాలి, దీనికి సంబంధించి మనం ట్రేడ్ సెటప్స్ ఏమేం చేస్తూ ఉంటాము, దాంట్లో టైం ఫ్రేమ్స్ ఎలా వాడుతూ ఉంటాము, దాని సెటప్స్ ఏంటి, హైలీ సక్సెస్ఫుల్ మెథడ్ తోటి మనం ఏదైతే సింగిల్ ట్రేడ్ యాక్యురసీ టెక్నిక్ రీచ్ అండ్ లైవ్ ఈ వీక్లో లైవ్ చేసే మన దాంట్లో ఈజీగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. నేను ఏదైతే ఇక్కడ ఏదైతే మాస్టర్ క్లాస్ చెప్తున్నానో దానికి సంబంధించి ఈరోజు కూడా 1-on-1 క్లాస్ చెప్పి తర్వాత రేపు ఓ, మళ్ళీ 3 days వరుసగా మార్కెట్లో లైవ్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలన్నది అంతా కూడా చూపిస్తాము. ఇక్కడ కూడా మనకి ఏదైతే 20,000 రూపీస్ డైలీ చేస్తున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడికి చేస్తున్నారు, ఎలా ఏ ఏ ఏ స్టాక్స్లో ఏ విధంగా చేస్తున్నారు, సింగిల్ ట్రేడ్లోను 10,000, 15, 10,000 నుంచి 20,000 మధ్యలోను ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నాం మనం అంతా కూడా ఈ మాస్టర్ క్లాసులో అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు అంటే ఈరోజు ఆల్రెడీ 2 మెంబర్స్కి ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ట్రైన్ చేసిన వాళ్ళకి మండే, ట్యూస్డే మనం లైవ్ చూపిస్తాము. అదేవిధంగా మండే, ట్యూస్డే కూడా మనం లైవ్ మార్కెట్లో చెప్తూ ట్రైన్ చేసడం జరుగుతుంది. ట్రైన్ చేసిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ లైవ్లో మనకు మార్కెట్లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఈ ఈ 2 మెంబర్స్ తోటి కూడా మనం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం కూడా చేయబోతున్నాం. అంటే కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయడానికి మనకి బిఫోర్ 11 o'clockలో ఒక ట్రేడ్ని ఏ టైం ఎక్కడ వేయాలి, దాని యొక్క ట్రేడ్ టెక్నిక్ ఏ విధంగా ఉంటుంది, మీకు కావాల్సిన 5,000, 10,000 అక్కడి నుంచి ఏ విధంగా జనరేట్ చేయొచ్చు, దాని సెటప్స్ ఎలా ఉంటాయి, ఏ ప్రొడక్ట్ చేయాలి, నిఫ్టీ చేయాలా, బ్యాంక్ నిఫ్టీ చేయాలా, సెన్సెక్స్ చేయాలా, అయితే బ్యాంక్ ఎక్స్ చేయాలా, ఏం చేయాలన్నది మనం ఇన్ డీటెయిల్గా మనం డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ తోటి మనం ఏ విధమైనటువంటి కోఆర్డినేషన్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లోనూ స్టాక్స్లోనూ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఒకసారి మనకి ఏదైతే ప్రాఫిట్ సర్కిల్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని ఎన్ని హై యూ కెన్ సెల్, ఎన్ని హై యూ కెన్ సెల్ అని ఏ విధంగా తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనకి డిమాండ్ జోన్ నుంచే మనకు మార్కెట్లోకి రివర్స్ అవుతుంటుంది కదా, డిమాండ్ జోన్ వచ్చిన తర్వాత సర్కిల్ పడిన తర్వాత మనకి ఎందుకు మనకి కన్ఫర్మేషన్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ తీసుకోగలుగుతున్నాము, దీనికి సంబంధించిన వివరాలన్నీ. అదేవిధంగా నేను రోజున అదాని పవర్ కానీ, అదాని ఎంటర్ప్రైజ్ కానీ అన్నీ కూడా అద్భుతమైనటువంటి సెల్లింగ్లో మనకి ముందు రోజునే కన్ఫర్మేషన్ అయినాయి. దాన్ని ఆ రోజున మనం కన్సిడరేషన్ ఏ విధంగా చేసాం. అదేవిధంగా అదాని పోర్ట్ కూడా మనకు అద్భుతంగా మనకి ఎక్స్ట్రాడినరీగా 30 రూపాయల నుంచి 40 రూపాయలు మనం తీసుకోగలిగా ఉంటే దాంట్లో ఎటువంటి పారామీటర్స్ మనం ఉపయోగిస్తాం, ఎక్కడి నుంచి మనకు కన్ఫర్మేషన్ వస్తుంది, ఆ కన్ఫర్మేషన్ డిమాండ్ జోన్ ఉన్నది అనేది ఆల్రెడీ మనకి అక్కడ సప్లై జోన్ ఉన్నప్పుడు డిమాండ్ జోన్ కూడా ఎక్కడి వరకు వస్తుంది అనేది ముందుగానే మనకి డిఫైన్డ్ అవుతుంది. ఆ డిఫైన్డ్ అయిన దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇది ఆల్రెడీ నిన్న ఇవాళ మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే మొన్నటి రోజునే ఈ డిమాండ్ జోన్ అన్నది ఆల్రెడీ మనకి నోన్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్నది అంతా కూడా లాస్ట్ 1 week కూడా ఆ డిమాండ్ జోన్ ఎక్కడైతే నడుస్తుందో దాని నుంచి మనకి ఇది ఈ డిమాండ్ జోన్ ఎక్కడైతే నడుస్తుందో అది ఈ ముందు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకి ఏదైతే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి ఆ జోన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే క్లాస్ ఉన్నదో అదేవిధంగా అయిన తర్వాత రేపు వెళ్ళినా కూడా ఏదైతే లైవ్ క్లాసెస్ వాళ్ళతో పాటు లైవ్ క్లాసెస్ చూపించడం కాకుండా సెటప్, దాని యొక్క యాక్యురసీ, దాన్ని ఏ విధంగా చేయాలి, ఇదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి ల్యాప్టాప్ ఉండి సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి ట్రేడ్ చేయడానికి పర్వాలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. అండ్ ఈ రోజున మనకి అద్భుతమైనటువంటి క్లాస్ని అయితే మనం నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ.